శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మార్చి నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలే కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మార్చి నెలలో దాదాపుగా అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. ప్రధానంగా వ్యాపార లావాదేవీలు అయితే కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు, ఇంతకు ముందు కంటే చాలా రెట్లు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఊహించని విధంగా వ్యాపార రంగంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో బలం ఎక్కువగా ఉంది. అలాగే ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఉండవు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలకు కూడా ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అప్పుడప్పుడు కంటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కళ్ళు మంటలు రావటం, లేదా కంటికి సంబంధించి చూపు పరంగా ఇబ్బంది, ఇలా కంటికి సంబంధించిన సమస్య మాత్రమే ఉంటుంది తప్ప మిగతా ఎటువంటి అనారోగ్య సమస్యలు బాధించవు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే శత్రుమూలకంగా ఎటువంటి భయాందోళనలు ఉండవు. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు ఎవరు ఉండరు. అందరినీ మిత్రులుగా మార్చుకుంటారు. అలాగే కుటుంబ వ్యక్తులతో కూడా విరోధాలు ఉండవు. కుటుంబ సభ్యులతో ఇంతకుముందు ఏవైనా విరోధాలు ఉన్నా ఆ విరోధాలన్నీ కూడా చక్కగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోగలుగుతారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొని కుటుంబ జీవితాన్ని ఆనందమయంగా మార్చుకునే అవకాశం కుంభరాశి వాళ్ళకు మార్చి నెలలో ఎక్కువగా ఉంది. అలాగే జీవిత భాగస్వామితో అయితే తరచుగా ప్రేమపూర్వకంగా మాట్లాడటం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళు మార్చి నెలలో ప్రధానంగా చేయవలసిన విషయం ఏంటంటే, కుంభరాశి పురుషులైతే భార్యతో, కుంభరాశి స్త్రీలైతే భర్తతో రోజుకు 2-3 సార్లు ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. అలా కాబట్టి కుంభరాశి వాళ్ళు జీవిత భాగస్వామితో ప్రతిరోజు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం వల్ల అది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కూడా కుంభరాశి వాళ్ళకు విశేషంగా సహకరిస్తుంది. అలాగే విద్యార్థులు పరీక్షల్లో తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలు నమోదు చేసి బ్రహ్మాండమైన ర్యాంకులు పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి బాగుంటుంది. మనోవికాసం ఉంటుంది. ఉద్యోగులైతే వాళ్ళకు కావలసినటువంటి ట్రాన్స్ఫర్లు పొందే యోగం మార్చి నెలలో ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయము. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి బలం ఉంది. ఇంతకు ముందున్న పాత ఇల్లు మారి కొత్త ఇంటికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే స్థానచలనం ఉంది. ఆ స్థానచలనం అనేది అనుకూలంగా ఉంది. గృహ మార్పులు కూడా ఉన్నాయి. పాత గృహాన్ని విడిచిపెట్టి కొత్త గృహానికి వెళ్ళే యోగం ఉంది. లేదా కొత్తగా ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ఉద్యోగులకైతే ఊహించని విధంగా బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చి వాళ్ళకి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి గ్రహాల సంచారం అంతా అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు పరమాద్భుతమైనటువంటి మాస ఫలితాలే కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు నేత్ర సంబంధమైన చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ మొత్తం మీద ఆరోగ్యము బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్తో ఎంత ప్రేమపూర్వకంగా ఉంటే అంత అద్భుతంగా మార్చి నెలలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మార్చి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 7, 8, 9, 15, 19, 26, 27, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 4, 5, 12, 17, 21, 23, 24, 30, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి.
కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చెయ్యండి. ప్రతిరోజు కూడా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం గాని, వినటం గాని చెయ్యండి. అలాగే ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే ఆంజనేయ మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు స్మరించండి. అలాగే ఇంకా వీలైతే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కూడా చేయండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళకి మార్చి నెలలో ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు వస్తాయి. మార్చి నెలలో తిరుగులేని విధంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే
దుర్గా కవచం గాని, దుర్గా అష్టోత్తరం గాని ఉగాది రోజు చదివినా, విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంజర స్తోత్రం గాని ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు గాని, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.